నమస్కారం, నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. విషయన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. భారత నావికా దళంలో అగ్నివీర్ ఉద్యోగాల దరఖాస్తులకు అవకాశం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ జిల్లా పోలీస్ విభాగానికి మరో శక్తివంతమైన ట్రాకింగ్ సహాయకురాలు యామి రాకతో జిల్లా పోలీస్ శాఖ సామర్థ్యం మరింత పెరుగుతుంది. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సారంగపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం శివాజీ మహారాజ్ చేసిన సేవ చిరస్మరణీయమని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు నరేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యువతకు అగ్నివీర్ నియామకాలు మంచి అవకాశమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. దేశ సేవ చేయాలనుకునే యువతకు భారత్ నావికా దళంలో చేరేందుకు అగ్నివీర్ నియామకాలు మంచి అవకాశమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2026 కింద పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదలైందని అన్నారు. కావున అర్హులైన యువతీ యువకులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోకుండానే నేరుగా ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చని అన్నారు. యామి రాకతో జిల్లా పోలీస్ సామర్థ్యం మరింత పెరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల అన్నారు. యామి అనే పోలీస్ జాయిలం 8 నెలల పాటు ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని నిన్న నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరేడ్లో ఉత్తీర్ణత సాధించింది. నిర్మల్ జిల్లాలో ట్రాకింగ్ విభాగంలో విధులు నిర్వహించేందుకు ఇది సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నేడు యామి తన హ్యాండ్లర్తో కలిసి జిల్లా పోలీస్ అధికారి డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా వైస్ చైర్మన్ అప్పాల గణేష్ మరియు కౌన్సిలర్లు జిల్లా కేంద్రంలోని మంచిర్యాల్ చౌరస్తా వద్ద గల
ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ యొక్క ఆశయ సాధనలో ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన వైద్యులు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. విద్యార్థులు ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున స్టాఫ్ మరియు స్టూడెంట్స్కు జనరల్ మెడికల్ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేశాము. ఇందులో ఏంటంటే మన జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రశాంత్ గారు మరియు మేడం గైనకాలజిస్ట్ మేడం స్వాతి మేడం గారు వచ్చారు సార్. మార్నింగ్ నుంచి 10:30 నుంచి ఈ క్యాంపు స్టార్ట్ అయింది. కాబట్టి పిల్లల్ని ఎటువంటి కూడా వ్యాధులు ఉండకూడదు అని మేము ఏంటంటే స్టాఫ్లలో కూడా ఏంటంటే, ఎందుకంటే మనకు లోపల ఏంటంటే ఏమున్నది ఏం తెలియదు కాబట్టి ఇట్లా చెకప్ చేస్తేనే తెలుస్తుంది. కొందరు ఏంటంటే నొప్పి ఉన్నా లేకున్నా మనకు తెలియదు కాబట్టి హాస్పిటల్ వెళ్ళరు. కాకపోతే ఏంటంటే మేమే ఏంటంటే వైద్యులని తీసుకువచ్చి ఇక్కడ అరేంజ్ చేసి పిల్లల్ని ఏంటంటే నిరోగంగా ఉండాలని కోరుకుంటూ సరే ఏంటంటే అరేంజ్ చేశాము. ఇంతనే మా ఉమెన్స్ ఎంపవర్మెంట్ కానీ మా జువాలజీ డిపార్ట్మెంట్ కానీ ఏంటంటే అందరూ స్టాఫ్స్ కానీ సరే ఏంటంటే సహకరించి ఇటువంటి మేము కార్యక్రమాలు అరేంజ్ చేశాము. నితీష్ దేశాయి మీద వర్కర్లు అభిమానం చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని దేశాయి యజమాని నితీష్ సందేశాయి ఈ నెల 8వ తేదీన స్వర్గస్థులయ్యారు. యజమాని నితీష్ దేశాయి అభిమానం మీద గురువారం వర్కర్స్ అందరూ కలిసి వారి పేరు మీద జిల్లా కేంద్రంలోని దేశాయి కంపెనీలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాయి కంపెనీ నితీష్ దేశాయి చేతుల మీదుగా ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయని, వారిని జీవితకాలం మేము మర్చిపోలేమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశాయి కంపెనీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎస్హెచ్జి భవనానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సారంగపూర్ మండలం గోపాల్పేట్ గ్రామంలో 10 లక్షలతో ఎస్హెచ్జి భవన వర్క్ షెడ్ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం శివాజీ జయంతి సందర్భంగా గ్రామంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, గ్రామ సర్పంచ్ గంగారెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్న మొబైల్ అన్న ఏ మొబైల్ చింతకుంటవాడలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని నిర్మల్ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక చింతకుంటవాడ బస్తీలలో
శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర బాధ్యత గల సభ్యులు మర్రిపెద్ద మహేష్, బద్రి సాయి తేజ, సాయి దేశ్ పాండే ముఖేష్ మరియు బస్తీ పెద్దలు, హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అందరికీ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఆయన తన చిన్నతనంలోనే తన తల్లి చెప్పినటువంటి వీరుల యొక్క గాథలు విని పెరుగుతూ తన 14వ ఏటనే యుద్ధంలో తన సైన్యంతో, తనకున్నటువంటి 300 మంది సైన్యంతో ఎన్నో రాజ్యాలు గెలిచినటువంటి మహానుభావుడు ఆ ఛత్రపతి శివాజీ మహారాజు గారు. అరుదైన ప్రతిభను చాటిన నిర్మల్ జిల్లా బాలుడు. జిల్లాకు చెందిన సౌజన్య రాకేష్ దంపతుల కుమారుడు కేవలం 19 నెలల వయసులోనే 50 మీటర్ల దూరాన్ని 36 సెకండ్లలో పూర్తి చేసి అరుదైన ప్రతిభను చాటుకున్నాడు. ఈ అసాధారణ ప్రతిభకు గాను బాలుడు నోబెల్ గోల్డ్ రికార్డును, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థల నుండి సూపర్ టాలెంటెడ్ కిడ్ అవార్డులను అందుకున్నాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం తన ఛాంబర్లో బాలుడిని, అతని తల్లిదండ్రులను అభినందించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని చైర్మన్, వైస్ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి ఈ రోజు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్లు ఎస్పీ రాజు, గోపి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని ఆదర్శ్ నగర్లో గల శిశు మందిర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆదర్శ్ నగర్ పాఠశాలలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి శివాజీ చౌక్ వరకు జోష్ ర్యాలీ ఏర్పాటు చేసి ఛత్రపతి విగ్రహం వద్ద విద్యార్థులు ఛత్రపతి శివాజీ స్తుతి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. భారత నావికా దళంలో అగ్నివీర్ ఉద్యోగాల దరఖాస్తులకు అవకాశం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ జిల్లా పోలీస్ విభాగానికి మరో శక్తివంతమైన ట్రాకింగ్ సహాయకురాలు యామి రాకతో జిల్లా పోలీస్ శాఖ సామర్థ్యం మరింత పెరుగుతుంది. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.